గ్రేటర్ నగర ప్రజలు తాగే నీరు పరిశుభ్రమైనదేనా? సిటీలోకి వచ్చే తాగునీరు సురక్షితమైనదేనా? రక్షిత మంచినీటితో ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఎంత? వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే నది నీటిని సరిగ్గా శుభ్రం చేస్తున్నారా? హైదరాబాద్తో పాటు మరో 3 జిల్లాలకు అందించే మంజీరా నీటిని సరిగ్గా శుద్ధి చేస్తూ ఉన్నారా? మెట్రో వాటర్ బోర్డు ట్రీట్మెంట్ ప్రశ్నార్థకంగా ఎందుకు మారింది? దీనిపై వాటర్ బోర్డు అధికారులు ఏం చెప్తున్నారు? విశ్వనగరానికి సరఫరా అయ్యే రక్షిత మంచినీటి నాణ్యతపై బిగ్ స్టోరీ. హైదరాబాద్ వాసులకు నిజంగానే మంచినీరు మంచిదే అందుతుందా? అసలు రోజుకు ఎన్నిసార్లు టెస్ట్ చేయాలని చెప్పి నిబంధనలు చెప్తా ఉన్నాయి. వర్షాకాలం సీజన్లో మరింత జాగ్రత్త పడాలని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంది? రోజుకు కేవలం 4 సార్లు మాత్రమే టెస్టులు చేసి నీటిని హైదరాబాద్కు పంపిస్తూ ఉన్నారు. ప్రతి గంటకు టెస్ట్ చేయాలని చెప్పని చెప్తున్నప్పటికీ కూడా ప్రతి గంటకు టెస్ట్ చేసే పరికరాలు మాత్రం ఇక్కడ అందుబాటులో లేకుండా పోతూ ఉన్నాయి. మరి హైదరాబాద్ వాసుల తాగునీటి పరిస్థితి ఎలా ఉంది? అనారోగ్యాలకు గురి కాకుండా ఉండడం కోసం ఇప్పుడు అధికారులు చేయాల్సిన చర్యలే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో సరఫరా అవుతున్న తాగునీటిలో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంజీరా నీరు తాగేందుకు అనువైనదేనా అనే అనుమానాలను నివృత్తి చేయడంలో వాటర్ బోర్డు విఫలమవుతోంది. వర్షాకాలం నేపథ్యంలో నగరంలో తాగునీటి నాణ్యతా పరీక్షలు పెంచాల్సి ఉండగా అందుకు భిన్నంగా వాటర్ బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారు. సాధారణ రోజుల్లో మాదిరిగానే మొక్కుబడిగా నీటి పరీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. రోజుకు 12,000 నీటి శాంపిల్స్ పరీక్షించాల్సి ఉండగా కేవలం 4,000 శాంపిల్స్ మాత్రమే పరీక్షిస్తున్నారు. ఈ విషయాన్ని వాటర్ బోర్డు క్వాలిటీ విభాగం అధికారులే చెబుతున్నారు. వర్షాకాలంలో నీటి పరీక్షలు పెంచాలని మున్సిపల్ శాఖ నుంచి ఆదేశాలున్నా మెట్రో వాటర్ బోర్డు వారికి పట్టడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 1.5 పైగా జనాభాకు తాగునీటిని వాటర్ బోర్డు సరఫరా చేస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొస్తున్న కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాలు మొత్తం 2,656 మిలియన్ లీటర్ల నీరు నిత్యం నగరానికి సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని వివిధ దశల్లో శుద్ధి చేస్తున్నారు. నీటిని శుద్ధి చేయడానికి ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. జలాశయాల నుంచి రా వాటర్ తీసుకునే సందర్భంలో పరీక్షలు చేయడంతో పాటు శుద్ధి చేసిన నీటిని నగరానికి తరలించే క్రమంలోనూ పరీక్షలు చేయడం తప్పనిసరి. రిజర్వాయర్లోకి నీరు చేరిన తర్వాత నగరంలోకి వచ్చే మార్గ మధ్యలో కలుషితమయ్యే అవకాశముంటుందని బూస్టర్ క్లోరినేషన్ జరుపుతారు. నగరంలో 300కు పైగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్లలో బూస్టర్ క్లోరినేషన్ జరిపిన తరువాత ఇంటింటికి సరఫరా చేసేందుకు విడుదల చేయాలి. నాణ్యతా పరీక్షల్లో ఏమాత్రం తేడా వచ్చినా నీటి సరఫరాను నిలిపివేస్తారు. తాగే నీటిలో రెసిడ్యూల్ క్లోరిన్ స్థాయి అధిక మోతాదులో ఉంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటర్ బోర్డు పరిధి విస్తరించడంతో పాటు రోజురోజుకు నీటి కనెక్షన్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నీటి నాణ్యతా పరీక్షలు పెంచాల్సి ఉండగా అందుకు భిన్నంగా తగ్గిస్తున్నారు. గతంలో సాధారణ రోజుల్లో 12,000, వానాకాలంలో 25,000 నీటి నాణ్యతా పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు కేవలం ఎప్పుడైనా 4,000 శాంపిల్స్ పరీక్షలే నిర్వహిస్తున్నారు. వాటర్ బోర్డు ఎన్ని పరీక్షలు నిర్వహించినా, ఎంత శుద్ధి చేసినా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అంటున్నారు అధికారులు. అంటే మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం, అది క్యారీ చేసిన తర్వాత మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. ఈవెన్ దో మేము ఎన్నిసార్లు క్రాస్ చెక్ చేసుకుంటూ లేకపోతే మధ్యలో మళ్ళీ ఈ రిజర్వ్ చెప్పాను కదా బూస్టర్ డోస్ అందిస్తున్నప్పటికీ చెప్పలేము. కొన్ని విషయాలలో ఒక్కొక్కసారి షట్ డౌన్ అయినప్పుడు ఒక 2-3 డేస్ స్టాప్ అవుతుంది వాటర్ సప్లై. అప్పుడు ఆ పైప్లో ఒకటేసారి మళ్ళీ ప్రెషర్కి వదిలేసేసరికి మనకి చూస్తుంటాం వాటర్ కలర్ చేంజ్ రావడం కానీ అది కానీ. సో ఆ విషయంలో మనం కూడా జాగ్రత్త తీసుకుంటే ఈవెన్ దో వేరే వాళ్ళు ఏ రీతిగా మనకు శుద్ధమైన నీరు పంపించాలని ప్రయత్నిస్తున్నా కానీ సెల్ఫ్ కేర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రోజుకి ఎన్నిసార్లు టెస్ట్? 2 సార్లు చేస్తాం. 2 సార్లు అవసరం అంటే 3 సార్లు కూడా చేస్తాం. టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత నీళ్లు పంపిస్తారా? టెస్ట్ రిపోర్ట్ వచ్చినాకనే చేస్తాం. 60 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మంజీరా పైప్ లైన్లు చాలా చోట్ల లీక్ అవుతున్నాయి. సంగారెడ్డిలోని మంజీరా వాటర్ ఫిల్టర్ బెడ్లో పూర్తిస్థాయి నీటి నాణ్యతా పరీక్షలు జరిపినా 45 కిలోమీటర్లు దాటి హైదరాబాద్ వాసులకు నీరు చేరే వరకు కొంత నాణ్యత తగ్గే అవకాశం ఉందంటున్నారు. వర్షాకాలంలో నగరం ఒక నరకంగా మారుతోంది. అనేక చోట్ల డ్రైనేజీతో మంచినీటి పైప్ లైన్లు కలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మంచినీటి నాణ్యతా పరీక్షలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైదరాబాద్ వాసులకు అమృత జలధారణ అందించే మంజీరా ప్యూరిఫై బెడ్ ఇది.
ఇక్కడ నుండే వాటర్ ప్యూరిఫై హైదరాబాద్కి వెళ్ళడం కోసం ఇక్కడ ప్యూరిఫై బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం 3 దశలుగా ఇక్కడ వాటర్ను మంజీరా ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా వాటర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్యూరిఫై అవుతుంది. వాటర్ పూర్తిగా ప్యూరిఫై అయిన తర్వాత ఇక్కడ నుండి నీటిలో ఉన్న సాంద్రతను వాటిని తాగు నీటి కోసం ఉపయోగపడే విధంగా ఇక్కడ అంతా కూడా క్లోనరైజేషన్ చేసే ప్రక్రియ అంతా కూడా ఇక్కడ చేపడతా ఉన్నారు. అయితే ప్రాజెక్టుకు అతి సమీపంలో ఈ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి ఇక్కడ అంతా కూడా క్లోరినేషన్ చేయడం అట్లాగే నీటి సాంద్రత పరీక్షలు చేయడం కోసం ఉపయోగపడుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ నుండి సుమారు 100 కిలోమీటర్ల మేర ఏదైతే వర్షం నీరు అంతా కూడా వచ్చి ఇక్కడికి మంజీరా పరివాహక ప్రాంతం నుండి పంపింగ్ ద్వారా ఈ ఫిల్టర్ బెడ్కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుండి హైదరాబాద్కు తాగునీటి సప్లై కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్ అంతా కూడా మరమ్మతుల కారణంగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి కనబడింది. ఎందుకంటే సుమారు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్ను కొంత డ్యామేజ్ అయిన నేపథ్యంలో వాటన్నిటి కూడా తిరిగి మరమ్మతులు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చిన వాటర్లు అన్నిటి కూడా ఇందులోనే ఏర్పాటు చేసిన ఏదైతే ల్యాబ్ ఉందో ల్యాబ్లో కూడా పరీక్షలు అనంతరము నీటిని వదులుతామని చెప్తా ఉన్నారు. ఈ ఫిల్టర్ బెడ్ నుండే ఇక్కడ నుండి వాటరు ల్యాబ్ టెస్ట్ జరిగిన తర్వాతనే ఇక్కడ నుండి హైదరాబాద్కు తాగునీటి కోసం పంపించే పరిస్థితి కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, ఫిల్టర్ బెడ్ నుండి సంగారెడ్డి.